ఏది తక్కువ ఎన్ని ఎన్ని మొత్తం ఎన్ని ఏది ముందు ఏది వెనుక ఆకారాలు పేర్చుతాం మేం సంఖ్యలన్నీ నేర్చుతాం కూడమంటే కూడుతాం మేం పంచమంటే పంచుతాం తీసివేత చేస్తాము మేం హెచ్చవేత చేస్తాము ఇంట బయట ఎక్కడైనా లెక్క అప్పచెప్తాము రారా పోదాం స్కూలు పిలుస్తున్నది ఆడుకుందాం చదువుకుందాం దోస్తురమ్మంటున్నది ఒకటి ఒకటి రెండురా నువ్వు నాకు ఫ్రెండురా ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకోవచ్చురా చదువుకుంటూ ఒక్కో మెట్టు పైకి చేరవచ్చురా చందమామనైన మీరు అందుకోవచ్చురా పువ్వులాగా నవ్వుతాం మేం చెట్టులాగా ఎదుగుతాం ఉడతలాగా కదులుతాం మేం పిట్టలాగా ఎగురుతాం మబ్బులాగా తిరుగుతాం మేం చినుకులాగా జారుతాం వాగులాగా పారుతాం మేం చేపలాగా తుళ్ళుతాం రారా పోదాం స్కూలు పిలుస్తున్నది ఆడుకుందాం చదువుకుందాం
అక్కడి యొక్క అంటే మన యొక్క చదివే కావచ్చు, మన యొక్క వాతావరణం కావచ్చు, మన యొక్క పిల్లలు కూడా కావచ్చు, ఇక్కడ యొక్క డిసిప్లిన్, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చూడడానికి మన పాఠశాలను సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన పాఠశాలలో అనేక కార్యక్రమాలను కూడా మనము చేస్తున్నాము. అది ప్రతి మనకు సైన్స్ డే కావచ్చు, ఓటర్స్ డే కావచ్చు, అదేవిధంగా వివిధ లాంగ్వేజ్ డేస్ అన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా మనం అందరం కూడా చేస్తున్నాము. దాదాపు మా పాఠశాలలో మరి గ్రంథాలయం నుండి మొదలు పెడితే గార్డెన్ వరకు కూడా అన్నీ, ఇంతకుముందు కూడా గార్డెన్ నుండి కూడా స్టార్ట్ చేసాము. మనం చూశారు గార్డెన్లో వివిధ రకాలు మొక్కల గురించి కూడా మా టీచర్లు వివరించడం జరిగింది. అదేవిధంగా గ్రంథాలయాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు దాదాపు అంటే వారానికి 3 సార్లు అన్ని క్లాసులు కూడా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి మాకు మా పాఠశాలలో డిజిటల్ టీవీలు ఐఎఫ్పి ప్యానల్ ద్వారా కూడా విద్యా బోధన జరుగుతుంది. అదేవిధంగా సైన్స్ ల్యాబ్ ఉంది. సైన్స్ ల్యాబ్లో కూడా చాలా ప్రయోగాలు కూడా చేస్తున్నారు. మాకు బయో సైన్స్ టీచర్లు, ఫిజికల్ సైన్స్ టీచర్లు కూడా ఉన్నారు. ఇక్కడ దాదాపు అన్ని యాక్టివిటీ ద్వారానే ఇక్కడ విద్యను కొనసాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఇంకా మన గవర్నమెంట్ స్కూల్ను ప్రోత్సహిస్తే బాగుంటుంది అని తెలియజేస్తూ చార్ట్స్తో అని కానీ మమ్మల్ని వెల్కమ్ చెప్పేటువంటి విధానం కావచ్చు, ఎల్లుండి జరగబెట్టిన టైం టేబుల్ కూడా ఈరోజు డిస్ప్లే చేయడం జరిగింది. అక్కడ ఎల్లుండి జరిగిన మన ఎస్ఐటీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 7th క్లాస్లో డిస్ప్లే చేయడం జరిగింది. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నారంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మేడం. ఇటువంటి స్టాఫ్ ఉపాధ్యాయ బృందం అనేది మీకు దొరకడం అనేది చాలా అదృష్టంగా మీరు భావించుకోవాలి. అదేవిధంగా కానీ ఏ పాఠశాలలో కూడా ఎన్నో లోటుపాట్లు అనేవి ఉంటూనే ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించుకునే కూడా ఈ మండలంలో నాకు తెలిసి మండలంలో ఒక కాంపిటీషన్ జరిగిందంటే నేను ఎక్స్పెక్ట్ దీంట్లో నేను వేరే ఆలోచించాను. ఉప్పరపల్లి ఫస్ట్ ఆర్ సెకండ్ ఉంటుంది. ఫస్ట్ దాదాపు ఎక్కువ ప్రియారిటీ అయితే ఫస్ట్ ప్రైజ్. ఏ కాంపిటీషన్ చూసుకున్నా కూడా మన ఉప్పరపల్లి హై స్కూల్లో ఫస్ట్ ఉంటుంది. డ్యాన్సే కావచ్చు, ఆటే కావచ్చు, పాటే కావచ్చు, వ్యాసరాసనే కావచ్చు, ఏ కాంపిటీషన్ చూసుకున్నా కూడా బాగుంటుంది. అంటే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం కృషితో పాటుగా మీ యొక్క పట్టుదల, పిల్లల యొక్క పట్టుదల, మీ యొక్క క్రమశిక్షణే ఎందుకు కారణం అని చెప్పుకోవచ్చు. నాకు చాలా గర్వకారణం ఉంటుంది. ఇక్కడ చెప్పుకునే కొద్ది చాలా రకాలుగా ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. సరే ఎప్పుడైనా మళ్ళా సమయం ఇంకా 2 పూటల అకేషన్ కనుక జరిగేదిగా మాత్రం మేము చాలా ఇంకా ఎంజాయ్ చేద్దాం కావచ్చు. ఇంకా కాసేపు మా యొక్క మనసులో ఉన్న భావాలు మొత్తం కూడా మేము వ్యక్తపడుతూ కావచ్చు. ఆ వైభవం లేకపోవడం వల్ల మేము పూర్తిగా చెప్పలేకపోతున్నాం. సరే ఏదేమైనప్పుడు కూడా మాకు ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి గౌరవ హెడ్ మాస్టర్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేడం గారు నాకు ఇప్పుడు పరిచయం కాదు, 2002 నుంచి నాకు పరిచయం. ఫస్ట్ అపాయింట్మెంట్ మేము ఇద్దరు ఒకటే మండలంలో పనిచేసిన నర్సలపేట మండలంలో పనిచేయడం జరిగింది. నేను వత్తడుపులో పనిచేయడం జరిగింది. మేడం గారు బీర్శెట్టిగూడలో పనిచేయడం జరిగింది అప్పుడు స్కూల్ అసిస్టెంట్గా. అప్పటి నుంచే మేడం గారు నాకు పరిచయమే. అదృష్టవశాత్తు ఈ విధంగా హెడ్ మాస్టర్గా ఈరోజు ఉప్పరపల్లి హై స్కూల్లో చూడడం జరుగుతున్నది. చాలా ఇంకా ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ వేదికను అలంకరించిన జెడ్పీఎస్ఎస్ హెచ్ఎంఎం అండ్ మిగతా టీచర్స్ అండ్ భోజేరు హెచ్ఎం సార్ అండ్ టీచర్ సార్కి అందరికీ మళ్ళీ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. యాక్చువల్గా మీ స్కూల్కి రావడానికి ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా మీ స్కూల్కి నేను ఫస్ట్ టైం వచ్చాను. సో ఇక్కడ వచ్చాక ఈ అట్మాస్ఫియర్ చాలా 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 బాగుంది. అండ్ మెయిన్లీ చెప్పాలంటే రిసీవింగ్ అనేది, సో డిసిప్లిన్ విత్ రిసీవింగ్ అనేది చాలా ఒక స్టూడెంట్స్నే కాదు టీచర్స్ కూడా మెస్మరైజ్ చేసేలాగా ఉంది. సో ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ మ్యామ్. సో రిసీవింగ్ అనేది ఫస్ట్ అంటే ఒక ఇంటికి వెళ్ళే ముందే మనము ఆ గెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం అనేది ఫస్ట్ మనం చూస్తాం. అదేవిధంగా స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే రిసీవింగ్ అనేది వెరీ నైస్. సో అక్కడే మనకి 100కి 100% మార్క్స్ ఇచ్చేయచ్చు. సో ఒక స్కూల్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలనేది మీరు మాకు జస్ట్ ఇన్వైటింగ్లోనే చూపించేశారు. సో స్టూడెంట్స్ అండ్ మేడం ఆల్సో.
సో మేము నేర్చుకోవాల్సింది అక్కడే మాకు లెర్నింగ్లో స్టార్ట్ అయింది. సో స్పిన్నింగ్ ప్రోగ్రామ్కి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక స్కూల్లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది, ఎలాంటి డిసిప్లిన్ ఉంది, దానితో పాటు ఎలాంటి మెథడ్స్ అండ్ అప్రోచెస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్తో ముందుకు వెళ్తున్నారు, మనం ఎలాంటివి అప్రోచ్ చేయాలి అనేది ఈ స్పిన్నింగ్ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్. సో దాన్ని అచీవ్ చేయడంలో మీరైనా కూడా ఫస్ట్ సక్సెస్. ఎందుకు అంటే మేము అక్కడ ఇంప్రెస్ ఏంటంటే ఇన్వైటింగ్. సో స్టూడెంట్స్ ఆల్సో మీరు కూడా చాలా ఇన్వైటింగ్లో చాలా బాగా ఇన్వైట్ చేశారు. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు వచ్చిన ఫెసిలిటీస్ ఆల్సో. ఈ స్కూల్ అంటే ఉప్పర్పల్లి స్కూల్ అంటే మెయిన్లీ చాలా ఫేమస్ స్కూల్. ఒక 10-20 ఇయర్స్ కూడా ఇక్కడే అందరు చదువుకున్న వాళ్ళు, పక్కన విలేజెస్ అందరు కూడా. సో నాకు ఈ స్కూల్ అంటే కొంచెం చాలా బాగా రెస్పెక్ట్ తెలుసు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ ఎలా ఉంటుందని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఆఫ్ దే గార్డెన్తో సహా లైబ్రరీ అండ్ స్కూల్స్. మెయిన్లీ అయితే మీరు ఎక్స్ప్లెనేషన్ విధానం, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లియర్గా ఉంది. సో దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. పిల్లలకి అంటే మన క్లాస్లో వాళ్ళకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం అనేది ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ మీకు ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఒక్కో స్టూడెంట్ వచ్చి ఒక్కో టాపిక్ని డిఫరెంట్ వేస్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీఆర్ ఇంప్రెస్. సో స్టూడెంట్స్ ఆల్సో ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు. అండ్ మీకు అంటే ఈ స్కూల్లో ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తూ, నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఎలాంటి స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి అనేది అలాంటి మెథడ్స్తోనే చూస్తున్నాము. సో మీరు ఎలా చార్ట్స్ ప్రజెంటేషన్ కానీ, మీరు ప్రొవైడ్ చేసిన లైబ్రరీలో ఉన్న బుక్స్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు ఎలా అంటే జస్ట్ నార్మల్గా ఒక టాపిక్ వైజ్ చార్ట్సే కాకుండా నెక్స్ట్ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్. సో వాటిని ప్రజెంట్ చేసే చార్ట్స్ కూడా మేము ఇక్కడ చూడడం జరిగింది. సో మేము కూడా ఇలాంటివే కాకుండా అంటే కరిక్యులరే కాకుండా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చార్ట్స్ ప్రజెంట్ చేయాలి. సో అలాంటి అవేర్నెస్ మాకు అనేది ఈ స్కూల్ని విజిట్ చేయడం వల్ల సో మీ నుంచి మాకు వచ్చింది మ్యామ్. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా టీచర్స్ అంటారా, వాళ్ళ స్టెబిలిటీ అనేది మనకి తెలియంది కాదు. వాళ్ళు మిమ్మల్ని ఎంత వర్క్ చేస్తున్నారు, మీ మీద ఎంత మిమ్మల్ని పదులు చేస్తున్నారు అనేది